జగ్గపూడి గారు, వీరస్వామి గారు. అదే విధంగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని ఈ వాక్యాన్ని కూడా ఎట్లా చూడాలో చెప్పండి సార్. అర్థం కాలేదండి సార్. ఈ ప్రేయర్ చేసే విషయంలో రోమన్స్ 8:26 ఉన్నట్లుగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అనే ఒక మాట. అదేవిధంగా అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనే మాట, వీటిని ఏ విధంగా మనం తీసుకోవాలి, దీన్ని డిస్క్రైబ్ చేయండి సార్. అడుగుడి ఇవ్వబడును అని మత్తయి సువార్త 7:7 అన్నది మనకు అదొక వాగ్దానం అండి. వాగ్దానం ఎందుకంటే దాని కనెక్షన్ మనము మళ్ళీ అడిగే విధానం కూడా ఎలా ఉందన్నది కండిషన్స్ మనము చూస్తా ఉన్నాం. అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 22, 21, 22, 23లో చూస్తా ఉన్నాం. ఆ తర్వాత జేమ్స్ 1:5 అండ్ జేమ్స్ 4 వర్స్ 2 and 3. సో తర్వాత ఫస్ట్ జాన్ చాప్టర్ 5 వర్స్ 14. సో అడిగే దాని యొక్క కండిషన్స్ ని అక్కడ మనము చూసుకోవచ్చు. కానీ ఏదైతే ఇది రోమా 8:26లో మనం చూసినట్లయితే అక్కడ పౌలు 2 విషయాల గురించి మాట్లాడుతాడు. ఒకటి సృష్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెండోది విశ్వాసుల గురించి అండి. అక్కడ 2 విషయాల్ని మనము చూస్తా ఉన్నాం. అందుకని ఇంగ్లీష్ లో చదువుకుంటే అక్కడ లైక్ వైజ్ అని వస్తుంది, లైక్ వైజ్. సో ఏ విధంగా అయితే క్రియేషన్ అండ్ ఆల్సో వి సీ అబౌట్ ద బిలీవర్స్, ది అల్టిమేట్ రెస్టోరేషన్ గురించి. ఓకే, మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. రూత్ సిస్టర్ ప్రేయర్ చేస్తారా? సిస్టర్ రూత్. రాము బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి బ్రదర్, స్టార్ట్ చేసుకోండి. yes sir, వినిపిస్తుంది కదా సార్? వినిపిస్తుంది. ప్రేయర్ చేస్తే స్టార్ట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం సార్. మహోన్నతుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేసే దేవ, అత్యున్నత సింహాసనం పైన ఆశ్చర్యమైన మా దేవ, నీ ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామములు వందనాలు తండ్రి. ఆయన ఈ సాయంకాల సమయంలో ప్రభు మరొకసారి గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ ద్వారా ఆయన జూమ్ యాప్ ద్వారా మేము కూడుకొని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ప్రొఫెసర్ రోనాల్డ్ వెస్లీ గారిని మీరు అభిషేకించండి. ఏదైతే మాకు సంగతులు బోధించవలసి ఉన్నదో ప్రభు మీరు తోడుగా ఉన్న ప్రభు ఆ విషయాలన్నీ తెలియజేపుటకు మాకు సాయం చేయండి. అలాగే నైనా గుడ్ న్యూస్ బైబుల్ యాజమాన్యాన్ని ప్రభు ఆయన జయశేఖర్ గారిని, మేడం గారిని, బిల్లి జేసన్ గారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నైనా అందరి మన గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్టూడెంట్ కూడా ఒక్కొక్కటి మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకోమని నాయన. బయట అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన ప్రతి ఒక్కరిని మీరు మీ తోడుగా ఉంచి ప్రభు ఎటువంటి వైరస్లు ముట్టకుండా మీ కాపుదల కొంచెం దేవుని బిడ్డలకు విశ్వాసాలకు తోడుగా ఉంచి మీరు రెక్కల చాటును భద్రపరుచుకుంటూ వందనాలు తెలియజేసుకుంటూ
ఈ సాయంకాల సమయంలో మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Okay, so Good evening, sir. good evening, Praveen brother. Good evening, Mary sister. Good evening, And- Okay, so today we are coming into the last chapter of this subject. The last chapter of the subject lo manamu vastunnam, which is the spirit of might. Spirit of might, chapter 5. Spirit of might గురించి మనము చూస్తా ఉన్నాం. And so ఇందులో we have about 15 points ఉన్నాయి. Points రాసుకున్న తర్వాత మనము going to the lesson. Okay, 15 points ని మనము చూసుకుందాం. Okay, first point, we come to the point, first one. ఎంతమంది వచ్చారు? 1 2 3 ఇంకా ఒకటి ఇద్దరు వస్తారు సార్, ఒక 2-3 minutes, 16 వరకు wait చేస్తాం. అదే ఏ పేజ్ నుంచి ఉంది సార్? లాస్ట్ వీక్ రాలేదు అందుకని. ఏ పేజ్ నుంచి ఉంది సార్? 137 నుండి 137 నుండి ఓకే సార్. 137 నుండి 145 వరకు ఉన్న పేజెస్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అంటే 15 పాయింట్స్ ఉన్నాయి ఈ లెసన్ లో. ఆ 15 పాయింట్స్ ని మనము రాసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే, త్రూ గాడ్స్ మైట్ created all things. Through God's might created all things. Through God's might created all things. Page number 137. Page number 137. Second point వచ్చేసి through God's might healing comes. Through God's might healing comes. Through God's might healing comes. సార్ ఫస్ట్ పాయింట్ చెప్పరా? Through God's might created all things. Through God's might created all things. Page number 137. Second వచ్చేసి through God's might healing comes. Page number 137. Page number 137. Third point, man cannot perform God's work in his own strength. Man cannot perform the work of God in his own strength. Man cannot perform the works of God in his own strength. Page number 137. Page number 137. And fourth point. Okay. Fourth point, in the ministry, the Holy Spirit gives us might and the power. In the ministry, the Holy Spirit gives us the might and the power. Adi kuda page number 137. Page number 137. And fifth point, through God's power, He delivered us. Through God's power, He delivered us from the powers of darkness.
from the powers of darkness. Page number 138. Page number 138. Okay. Sixth one. God's might, God's might, God's might enables us. God's might enables us to love Him and also love others. To love Him and also love others. God's might enables us to love God and also love others. Page number 138. Page number 138. Page number 138. Okay, seventh point. God's might brings a light of the God's might brings the light of the power of Christ. The light of the power of Christ the power of Christ. Okay, page number 139. God's might brings the light of the power of Christ. Page number 139. Eighth point. God's might enable us to save. God's might enables us to serve Him. God's might enables us to serve Him with all might. To serve Him with all might. Page number 140. Page number 140. Ninth point. God's might enables us. Ninth point. God's might enables us. God's might enables us to do all things. To do all things. Page number 140. And 10th point. God's might enables us to be content. To be content in the life. God's might enables us to be content. God's might enables us to be content in all things. God's might enables us to be content in all things in life. Page number 140. Okay, the 11th point. God's might enables us to do greater things. God's might enables us to do greater things. God's might enables us to do greater things. Page number 140, 141. 140, 141. Twelfth point. God's might empowers our inner man. God's might empowers our inner might. Inner man. Sorry. God's
God's might empowers our inner man. Page number 143. Page number 143. 13th point. God's might enables us to be fruitful. God's might enables us to be fruitful. Page number 144. Fourteenth point. God's might enables us to pull down the strongholds. God's might enables us to pull down the strongholds. Page number 144. Page number 144. Last point, and God's might gives us a good knowledge. God's might gives us a good knowledge. Page number 145. Page number 145. So, we see about the 15 points out of this 137 page nundi 145 page varaku. 137 page nundi 145 page varaku మనం చూస్తే we get about the 15 points from this. Okay, ఎవరైతే ఫస్ట్ నుండి రాసుకోలేదో దయచేసి ప్రవీణ్ గాని లేకపోతే బాబురావు గారు అండ్ ఈవెన్ జేకబ్ గారు కూడా ప్లీజ్ మీరు రాసుంటే అది గ్రూప్ లో ఫోటో పెడితే దెన్ రాయని వాళ్ళు రాసుకోవడానికి వీలుకరంగా ఉంటుంది. సో దయచేసి ప్రవీణ్ గాని రాము బ్రదర్ గాని లేకపోతే జేకబ్ గారు ట్రై టు keep the the pictures of these points. Okay, so now we come to the lesson number to say chapter 5. Okay, manamu chusta unnam. It is about Revelation chapter 1 lo manam chadukunnappudu leda Revelation chapter 2, Revelation chapter 4, Revelation chapter 5 lo నాలుగు passages లలో మనం చదువుకున్నప్పుడు it is that God has 7 spirits గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఆ 7 spirits ఏంది వాటి యొక్క పేర్లు ఏంది అన్న దానిని మనము యెషయా 11వ అధ్యాయం 2వ వచనము, తర్వాత యెషయా 4వ అధ్యాయము 4వ వచనం, యెషయా 11 2వ వచనము, యెషయా 4:4లో మనం చదువుకున్నప్పుడు we get the names of these 7 spirits. సో ఈ 7 spirits దేవుడు ఉన్న ఈ యొక్క 7 spirits according to the Colossians chapter 2 verse 9 and 10 ప్రకారంగా, according to the Colossians chapter 2 verse 9 and 10 ప్రకారంగా మనకు కూడా ఈ యొక్క 7 ఆత్మలు అన్నవి ఇవ్వబడి ఉన్నది. ఎందుకు అనంటే మనము క్రీస్తులో పరిపూర్ణులంగా వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో మనము పరిపూర్ణులుగా ఉన్నాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తు ఈ యొక్క 7 ఆత్మలు కలిగి ఉన్నాడు. ఆ యొక్క 7 ఆత్మలు ప్రతి ఒక్క విశ్వాసి కూడా కలిగి ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క పుస్తకంలో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ అవుట్ ఆఫ్ దిస్ సెవెన్ we have learned about the very first thing, which is the spirit of wisdom గురించి మనము చూసుకొని ఉన్నాం. అండ్ సెకండ్ మనము నేర్చుకున్నది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి మనం నేర్చుకొని ఉన్నాం. అండ్ థర్డ్ we have learned about the spirit of counsel గురించి మనం నేర్చుకొని ఉన్నాం. అండ్ దెన్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ మైట్. అంటే మనకి ఎప్పుడైతే ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఉంటుందో, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందో, దెన్ వీఆర్ ఏబుల్ టు డూ ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైర్ కూడా
మనం చేయగలుగుతాము అని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. సో టుడే వి జస్ట్ కమింగ్ టు we come to the point of the spirit of might. So chapter 5, which is to say about the last lesson or the last topic ga manamu chusta unnam, which is about the spirit of might ga manamu chusta unnam. So coming to the page number 137, page number 137 ki manamu vachinappudu akkada manamu chuskovachu what is the meaning of it. Okay, page number 137 lo మనం చదువుకున్నప్పుడు this chapter is on the spirit of might, which we find in Isaiah chapter 11 verse 2. Might in Hebrew means it is a powerful or victory, strong or champion and well-lord. Okay, so ikkada might in Hebrew CONC ante endandi, CONC అంటే ఏంది? కాంకర్డెన్స్. ఓకే, అది కాంకర్డెన్స్ గా దాని పక్కన ఉన్నది ఏంది? నంబర్. కాంకర్డెన్స్ యొక్క నంబర్, కాంకర్డెన్స్ లో ఒక నంబర్ ని మనము చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇట్ ఈస్ లైక్ నేను మీతో చెప్పాను, జేమ్స్ స్ట్రాంగ్ కాంకర్డెన్స్ కేజేవి బైబిల్ రాయబడింది అంతా కూడా ప్రతి ఒక్క పదము ఏ ఒక్క అధ్యాయంలో ఉందో, ఏ ఒక్క పుస్తకంలో ఉందో, ఎన్నిసార్లు ఆ యొక్క పదము వాడబడి ఉన్నదో అన్నది ఈ కాంకర్డెన్స్ లో మనము చూస్తా ఉన్నాం. అండ్ ఆల్సో వి న్యూ దట్ అవుట్ ఆఫ్ ఈ యొక్క 7 lakhs బైబిల్లో అన్ని కూడా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, బైబిల్ అన్ని కూడా ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి అని మనము చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ అబౌట్ ద బైబిల్ కన్సిస్ట్ ఆఫ్ ది వర్డ్స్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ బైబిల్లో మనము చదువుకున్నప్పుడు లేదా మనం చూసుకున్నప్పుడు ది హోల్ బైబిల్ is containing about 7 lakhs. Okay, బైబిల్ లో మనము చూసుకున్నప్పుడు it is coming to the point of 7 lakhs. It's about 7 lakhs of the words, 7 lakhs 83,137 7,83,137 words ని మనము కేజేవి బైబిల్లో మనము చూస్తాం. ఇట్ ఈస్ అబౌట్ ద 7,83,137 words. అయితే ఈ ప్రతి ఒక్క వర్డ్ కి ఈ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ గివెన్ అబౌట్ ది నంబర్ గా మనము చూస్తా ఉన్నాం. అందుకనే హీబ్రూలో మనం చూస్తా ఉన్నాము అండ్ గ్రీక్ లో కూడా అక్కడ నంబరు ఇవ్వబడినట్లుగా మనము చూస్తాం. అంటే అది కాన్ఫిడెన్స్ నంబర్ గా. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మైట్ ఇన్ హీబ్రూ మీన్స్ పవర్ఫుల్ ఆర్ విక్టరీ ఆర్ స్ట్రాంగ్ ఆర్ ఛాంపియన్ అండ్ వెల్ లార్డ్. And Revelation 7:12 says that blessing and glory and wisdom and thanksgiving and honor and power and might be unto our God forever and ever. Amen. Here in Greek concordance 2,407, it means a miraculous power or ability or strength. So it is coming to the point of might ante అది హీబ్రూలో గాని గ్రీక్ లో గాని చూసినప్పుడు we see about the same meaning, which is about powerful, victory and strong and champion and well-lord గా హీబ్రూలో మనం చూస్తా ఉన్నాము. అండ్ గ్రీక్ లోకి వచ్చేసరికి ఇట్స్ a miraculous power or ability. It's a miraculous power or ability or strength. Okay, so గ్రీక్ లో కూడా మనం చూసినట్లయితే it is about power, miraculous power, ability or strength. So దేవుడు ఆయన is the spirit of might అని సెలవిచ్చినప్పటికీ లేదా రాయబడినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ లేదా మనతో పలుకుతున్న ఒక మాట it is saying to us, which is about the spirit of might అని రాసినప్పుడు కూడా the meaning is that God is all powerful. We see the meaning is about God is the all powerful, and also we see the meaning of it.
and also we see the meaning of it, which is to say that God is a God who is strong. He is a strong God, and he is a God that who has the ability. He is a strong God, and he is a God that who has the ability ga manamu chusta unnam. And also we come to the point of that he is the one that who gives the victory. He is the one that who gives the victory in our lives. Okay, God is the one that who gives the victory in our lives ga manamu chusta unnam. So it is coming to the point. It's coming to the point and to see or to say that. Okay, so it's coming or to say. Okay, now when it's coming to the point of when God spoke the worlds into existence, there was a might that there that could not be seen, a power that was unknown to man, yet it formed out of nothing those things that appeared. Okay, it's not many times we touch the spirit of might by praying for people for healing, and we bring. Okay, so it is coming to the point of we come to the point of water, and it is to say that the point that we have written is that through God's might God created all things. And we all know that దేవుడు ఈ యొక్క లోకాన్ని ఆయన ఎలా సృష్టించాడు. దేవుడు ఈ యొక్క లోకాన్ని ఎలా సృష్టించాడు, దేవుడు ఈ యొక్క లోకాన్ని ఎలా కలగజేస్తాడు అని మనం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో తేటగా మనకు బయలుపరుస్తుంది. ఇట్ ఇస్ త్రూ హిస్ మైట్, ఆర్ ఇట్స్ a power గా. Okay, when we read in the Bible, in the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట. ఇన్ ది హీబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంని మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట. ఇట్ ఈస్ దట్ verse 3, Hebrews chapter 11 verse 3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి అదృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము. Okay, so Hebrews 11:3, the Bible says that by faith we understand that the worlds were framed by the word of God. So the word was framed. The Bible says that it has been framed by the word of God. So it says that it is by the faith that God has. It's by faith we understand that the worlds were framed by the word of God, so that the things which are seen were not made of things which are visible గా మనము చూస్తాము. అంటే దేవుడు ఈ యొక్క సృష్టిని కలగజేసిందంతా కూడా దేని ద్వారా, ఎలా దేవుడు సృష్టిని కలగజేశాడు అని మనం ఆలోచన చేసుకుంటే, లేదా మనము వాక్యంలో మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఎంతగానో తేటగా మనకు తెలియజేస్తున్నది. ఇట్ ఈస్ త్రూ హిస్ మైట్. ఓకే, it's through God's might that God have created all things. మళ్ళీ ఒకసారి Hebrews chapter 1 verse Hebrews chapter 1 verse 2, the Bible says that he has, chapter 1 verse 2, it says that through whom also he made the worlds. And it says that as in this last day spoken to us by his son, whom he has appointed heir of all things, through whom also he made the worlds. Okay, through whom he also made the worlds, where we see. So the Bible is coming to the point, and it says that. And again, when we go into the book of Psalms 33, కీర్తనలు 36లో మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. సో కీర్తనలు 33:6 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 33:6 వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. 33 verse 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను,
ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. Okay, so దేవుడు by the word of the Lord the heavens were made. By the word of the Lord the heavens were made, and all the host of them by the breath of his mouth. So దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, లేదా దేవుని యొక్క వాక్యము మనతో పలుకుతున్న ఒక మాట. It is through the word, and in the word what is there? In the word what is there అండి? It's a power of God is దేర్గా మనం చూస్తాం. ఎందుకంటే కీర్తనలు 29లో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఓకే, 3వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు 29:3. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలం చేత యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఓకే, సో అక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క స్వరం గురించి మనము చూస్తానంటే 4వ వచనంలో మనం చూసినప్పుడు ఏముందని, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ పవర్ఫుల్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెజెస్టీ. ఓకే, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ పవర్ఫుల్. సో దట్స్ ద రీజన్ వి సీ దట్ దేవుడు కలుగునుగాక అనగానే బైబిల్ మనకు సెలవిస్తున్న ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 31వ వచనం వరకు, 1వ అధ్యాయం 3వ వచనం నుండి 31వ వచనము వరకు మనం చదువుకున్నప్పుడు దేవుడు ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా ఆయన ఒక నోటి మాట ద్వారా ఆయన పలకగా కలిగెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క స్వరము ఏమై ఉన్నది? కీర్తనలు 29:4 ప్రకారంగా it says that the voice of the Lord is powerful. The voice of the Lord is powerful, and with that voice that God had created, ఆ యొక్క స్వరము చేత దేవుడు సమస్తాన్ని కూడా ఆయన కలగజేసను అని దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో తేటగా, ఎంతో స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. It is through his voice. So that's why through God's might created all things, and we all know that the creation of God is what? God created everything out of nothing. Okay, God created everything out of nothing గా మనము చూస్తా ఉన్నాం. సో ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయన యొక్క సామర్థ్యం ద్వారా ఆయన నోటి మాట ద్వారా కలిగజేసినట్లుగా మనము చూస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ we have written is what? Through God's might God created all things. Whatever the thing that we see, it has been created by God, except ఏందండి? Except it is about sin. Okay, except sin, because sin is not created by God, but as a good angel ga we see about it's okay, Lucifer kuda దేవుడి చేత సృష్టింపబడ్డాడు, కానీ అది he has been created as a good angel గా. ఎందుకంటే ఎజికియేలు 28:13లో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. when we read in the book of Ezekiel లో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఎజికియేల్లో 28:13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మ రాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున నీవు నియమించబడిన దినమున అని మనం అక్కడ చదువుకుంటున్నాం. సో the Bible says, but in English it's coming to the point, the day that you were created. The Bible is saying about the day that you were created. So దేవుని చేత సృష్టింపబడ్డాడు అంటే it is like when we say that created things answerకి ఏమొస్తుందండి మన మైండ్ లో? ఏమొస్తుందండి? Number 1, when you say that created, it is coming to the point of subjected to the supremacy of God, or in the sovereignty of God. So supremacy or the sovereignty of God, subjection అనేది ఉంటుంది. రెండోది ఏంటండి? accountability.
we come to the point of the accountability గా మనము చూస్తా ఉన్నాం. When you say that the things are created అనేసరికి it is all comes to the point of the accountability అనే దాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవునికి ప్రతి ఒక్క మానవుడు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. అనగా దూతల్ని మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మానవులు కూడా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము పదే పదే మనకు బయలుపరుస్తా ఉన్నది. సో సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించినప్పుడు కూడా, సృష్టి అంతటి కూడా దేవుడు కలిగజేసినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ లేదా మనతో పలుకుతున్న ఒక మాట, సృష్టి అన్నది దేవునికి లెక్క అప్పజెప్పవలసినదని దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో క్లియర్ గా మనకు చెప్తా ఉన్నది. అందుకని అంటున్నా, దూతలు దేవునికి లెక్క అప్పజెప్పాలి, సాతానుడు దేవునికి లెక్క అప్పజెప్పాలి, అదే విధంగా మానవులు కూడా దేవునికి లెక్క అప్పజెప్పాలి అన్నది మనకందరు కూడా తెలుసు. మానవుని గురించి ఎక్కడ రాయబడిందని ప్రసంగి 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, ప్రసంగి 11వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నప్పుడు, ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చదువుకున్నప్పుడు, పాత నిబంధన అయినా సరే కొత్త నిబంధన అయినా సరే దేవునికి లెక్క అప్పజెప్పాలి అని మానవుని గురించి రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనము ఇంకా కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తున్నది. దేవుని యొక్క వాక్యము మనతో పలుకుతూ రోమీలకు రాసిన పత్రిక 12 సార్. కనుక మనము మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. ఓకే, రోమీలకు రాసిన పత్రిక ఎంత అండి? 14:12 సార్. 14-12వ వచనంలో చదువుకున్నప్పుడు ప్రతి వారు కూడా దేవునికి ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి అని దేవుని యొక్క వాక్యం. సో అందుకని మానవుడు దేవుడు సమస్తముని తన నోటి మాట ద్వారా కలిగజేసినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మనతో అంటున్న ఒక మాట, లేదా దేవుని యొక్క వాక్యం మనతో పలుకుతున్న ఒక మాట, ఈ సృష్టికి మానవులు, తర్వాత దేవుని యొక్క దూతలు, తర్వాత సాతాను యొక్క అనుచరులు ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. అంతేకాకుండా మళ్ళీ మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. రోమీలకు రాసిన మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎటిదో దానిని అగ్నియే పరీక్షించును. సో అందుకనే లెక్క అప్పచెప్పాలనేసి మనము చూస్తా ఉన్నాము. మళ్ళీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఓకే, సో అందుకనే మానవుడు దేవునికి లెక్క. ఇప్పుడు మళ్ళీ మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. 16:2 అదేనా సార్? 1 కొరింథీ 6వ అధ్యాయం అండి, 16 కాదు, 6వ అధ్యాయము 2వ వచనం, 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా
తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చాలు చాలు బ్రదర్. సో అందుకనే మానవుడు తర్వాత దేవుని యొక్క దూతలు దేవునికి ఏంది లెక్క అప్పజెప్పాల్సిన ఒక అవసరం, లెక్క చెప్పాలి అనేసి మనం చూస్తున్నాం. సో సమస్తము దేవుడు సృష్టించినప్పుడు కూడా మానవుడు తర్వాత దూతలు తర్వాత సాతాను యొక్క అనుచరులు దేవునికి లెక్క అప్పజెప్పవలసినగా దేవునికి తీర్పులోనికి వస్తారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకెంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రసంగి పుస్తకంలో చెప్పబడిన ఒక మాటను మనము చూసుకొని ఉన్నాం. తర్వాత మళ్ళీ ఈ యొక్క పౌలు రాసినట్లుగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనము, మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, తర్వాత మనము చదువుకున్నప్పుడు ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము 3వ వచనముగా దేవుని యొక్క దూతలు దేవునికి లెక్కను చెప్పాల్సిందిగా మనము చూస్తా ఉన్నాము. తీర్పులోనికి వస్తారు. కానీ దేవుడు కలిగజేసిన సృష్టి అంతా కూడా ఆయన క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద సెకండ్ పాయింట్ మనం రాసుకున్నది పేజ్ నెంబర్ 137 లో, పేజ్ నెంబర్ 137 లో ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే మనం చూసినప్పుడు అక్కడ సెలవిస్తున్న ఒక మాట, when God spoke the worlds into existence, there was a might that could not be seen, a power that was unknown to man, yet it formed out of nothing those things that appear. Now, many times we touch the spirit of might by praying for people for healing, and we bring out of nothing seemingly the might of God into that body. As that powerful might of God begins to flow into that body, the miraculous begins to happen. So whether you realize it or not, whenever you enter into that spiritual realm with God in the realm of the spirit of might, the power that created universe is coming out of your mouth. When you lay hands on the sick and pray for them, the same spirit of might that enter into the layman in those blind eyes and into the withered hand is the recreating power of God flowing out of you, but we are not aware of it because we do not study the word of God. So దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న, it's about through God's might healing comes. So దేవుని యొక్క స్వస్థత కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి మనము చూస్తా ఉన్నాం. సో అందుకని it is about through God's might healing comes. ఓకే, దేవుని యొక్క శక్తిని బట్టి స్వస్థతలో, ఎందుకంటే దేవుడు అద్భుత కార్యాలు చేసేది కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేసేది కూడా it is through the might of God, or it is through the power of God. We see that the healings or the miracles, or because స్వస్థపరిచేది ఎవరు అంటే దేవుడే స్వస్థపరచువాడుగా మనము చూస్తా ఉన్నాం. దేవుడే అద్భుతమైన ఒక కార్యాలను చేయువాడుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి సో దేవుని యొక్క వాక్యము మనకి ఎల్లప్పుడు కూడా పదే it says about it is about the might of God, దేవుని యొక్క సామర్థ్యం ద్వారానే. ఓకే, మనం ఎప్పుడైతే ఈ యొక్క నిర్గమ కాండము 10వ అధ్యాయము మొదటి వచనం, Exodus chapter 10 verse 11, Exodus chapter 10 verse 11, and the Lord said unto Moses unto Pharaoh, for I have hardened his heart and the heart of his servant, that I might shew these signs before him, that I might shew. Okay, so దేవుని యొక్క సామర్థ్యమును దేవుని యొక్క శక్తిని కనుపరచాలని, దేవుని యొక్క సామర్థ్యము దేవుని యొక్క శక్తిని కనుపరచాలని చెప్పేసి దేవుడు ఈ యొక్క ఫరో ఒక హృదయమును దేవుడు అక్కడ వారి యొక్క హృదయమును కఠినపరుచున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. మళ్ళీ ఒకసారి మనము చదువుకున్నప్పుడు
నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగుల చేయుదువు. అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల చాలు. సో అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, దై రైట్ హ్యాండ్ ఓ లార్డ్ is become gracious in power. Thy right hand is become gracious in power. Thy right hand, O Lord, hath dashed in pieces the enemies. So ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటికి తీసుకొని రాగలిగినంటే అది ఎవరి యొక్క సామర్థ్యం అండి? ఎవరి యొక్క సామర్థ్యము అంటే దేవుని యొక్క సామర్థ్యముగా మనం చూస్తాం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనం అండి. Exodus chapter 32 verse 11. Exodus chapter 32 verse 11. నీ కోప ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకును. నీవు వారితో వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితవనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఓకే, సో దేవుని యొక్క వాక్యము మనకందరూ కూడా తెలుసు. ఇక్కడ 32వ అధ్యాయములో మనం చదువుకున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము మోషే లేడిగా మోషే రాడు అనుకొని వాళ్ళు దేవునికి భయంకరమైన పాపము చేసి ఉన్నారు. దాన్ని బట్టి దేవుని యొక్క కోపము వారి మీదికి రగులుకొని ఉన్నది. అటువంటి సమయంలో మోషే ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో దేవుని యొక్క సామర్థ్యం గురించి, దేవుని యొక్క శక్తిని గురించి ప్రస్తావించినట్లుగా మనము చూస్తాం. ఎందుకంటే అండ్ మోసెస్ besought the Lord his God and said, Lord, why doeth thy wrath wax hot against thy people which thou hast brought out of the land of Egypt with a great power? That you have brought them with a great power and with a mighty hand. Okay, with a great might and with a mighty hand గా నీ సామర్థ్యము గల ఒక శక్తి చేత నీ యొక్క హస్తము చేత వారిని విడిపించి ఉన్నావు. అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము కేవలము సృష్టి విషయంలో అన్నది కాకుండా మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు పదే పదే మనతో సెలవిస్తున్న ఒక మాట, లేదా మనకు తేట పరుస్తున్న ఒక విషయము ఏమై ఉన్నది అని అంటే దేవుని యొక్క వాక్యము మనతో పలుకుతున్న ఒక మాట, ఇట్ ఈస్ త్రూ హిస్ మైట్. ఇట్ ఈస్ త్రూ హిస్ మైట్. ఓకే, ఇట్ ఈస్ గాడ్ హూ బ్రింగ్స్ ద హీలింగ్. దేవుడు స్వస్థతను, ఆ యొక్క సామర్థ్యము, ఆ యొక్క శక్తి అన్నది దేవుడు మనకు కూడా అనుగ్రహించున్నాడు అని దేవుని ఇక్కడ మనము చూస్తాం. దట్ with the power that God have created all the things, and with the same power when we pray, when we lay hands, and when we say that it is healing comes. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలను తన సామర్థ్యముతో దేవుడు వారిని విమోచించున్నాడు, విడిపించున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు తన యొక్క శక్తి మేరకు ఆయన వారిని ఆ యొక్క ఐగుప్తు దాస్యంలో నుండి విడిపించినట్లుగా, అదే విధంగా దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన మనలను స్వస్థ పరుస్తున్నట్లుగా మనము చూస్తాం. ఇట్ ఈస్ ద పవర్, ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. సో అందుకనే హీలింగ్ కమ్స్ త్రూ గాడ్స్ మైట్. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ మైట్. అండ్ ద థర్డ్ పాయింట్ మనం రాసుకున్న ఒక థర్డ్ పాయింట్ ఏంటంటే, man cannot perform the works of God in his own strength. Okay, ఇక్కడ మనము చదువుకున్నప్పుడు the man cannot perform
man cannot perform. Okay, third paragraph, page number 137, third paragraph లో మనం చదువుకున్నప్పుడు when he sent the Holy Ghost, he sent the Holy Ghost and power. ఓకే, సో మనము చూస్తా ఉన్నామండి, మన తెలుగు బైబిల్లో కొద్దిగా మిస్టేక్ ఉన్నది. యాక్ట్స్ చాప్టర్ 1:8 కాగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు అని చెప్పేసి మనము ఈ యొక్క అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంని మనము చూస్తాము. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ తెలుగులో మరి ఉన్న ఒక మాట, కాగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు అని దేవుడి యొక్క వాక్యం. కానీ ఇంగ్లీష్ లో మనం చదువుకున్నప్పుడు ద బైబిల్ సేస్ దట్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1:8 ఇంగ్లీష్ లో మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు అక్కడ రెండు విషయాల్ని మనకు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. we see about two things in the Acts chapter 1:8. Acts chapter 1:8 లో మనం చదువుకున్నప్పుడు the Bible is saying about what? It says that but you shall receive power. But you shall receive power when the Holy Spirit has come upon you. But when the Holy Spirit has come upon you. But KJV లో మనము చదువుకున్నప్పుడు అక్కడ సెలవిస్తున్న ఒక మాట, కేజేబీలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాటను ఒకసారి చూడండి. కేజేబీలో యాక్ట్స్ 1:8 లో మనం చదువుకున్నప్పుడు సెలవిస్తున్న ఒక మాట, ఇన్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్, బట్ యూ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్, the Holy Ghost is come upon you. So first thing, what you have to receive? మొట్టమొదటిగా ఏది రిసీవ్ చేసుకోవాలి? Bible says that it is to receive, but he shall receive power. And after that, the Bible says that he shall receive power. After that comes what? It says that after that the Holy Ghost. After that the Holy Ghost అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. సో ఫస్ట్ రిసీవ్ ది హోలీ పవర్ అండ్ దెన్ ద హోలీ గోస్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో మనం చదువుకున్నప్పుడు మనకు అక్కడ సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాం. సో దట్స్ వాట్ when he sent the Holy Ghost, he sent the Holy Ghost and power. It is not in the wisdom of man, but in the power, in the might, in the glory of God. Okay, it's not in the, it's about, when you are talking about a spirit of might, you are talking about the creation power of God, the miraculous power of God. So అందుకని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నామో, దేవుని యొక్క సామర్థ్యం గురించి మనం సెలవిస్తున్నామో, అది దేని గురించి మాట్లాడుతుందని? It is talking about the creation power of God. It is talking about the creation power of God, and also it is talking about the miraculous power of God. So creation power of God, దేవుడు సమస్తము కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగును గాక అనగానే కలిగింది అని దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో క్లియర్ గా మనకు సెలవిస్తున్నది. సో ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ the creation, the power of God and the miraculous power of God. So అందుకని కిందికి మనం చదువుకున్నప్పుడు it says that it's also the same type of the spirit that men like Moses, Joshua and Caleb had a spirit of valor, a spirit of might, and a spirit of ability to do whatever God told them. It is not by power nor by might, but by my spirit, says the Lord. It is the spirit of his might that he does these things. Man in his own might or power or strength cannot perform the works of God. He may duplicate them, he may bring a counterfeit to pass, but he cannot perform the works of God. So we all knew that man cannot perform the works of God his own in his own ability. ఆయన యొక్క సొంత సామర్థ్యాన్ని బట్టి, సొంత యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యాన్ని ఏ మానవుడు కూడా చెయ్యలేడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. సో దట్స్ ద థింగ్ దట్ we see in order to, అందుకనే మనము ఏ పని చేసినా ఎలా చేయాలని,
దేవుడు అనుగ్రహించు సామర్థ్యాన్ని బట్టి. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు అని చెప్పేసి మనము ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 10-11. 1 పేతురు 4వ అధ్యాయము 10-11. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 వర్స్ 10 and 11. దేవుని నానా విధమైన కృప విషయమైన మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపకారం చేయడి, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఓకే, దేవుడు అనుగ్రహించు సామర్థ్యం. అందుకని సామర్థ్యం ఇచ్చేది ఎవరు? ఇట్స్ a God that who gives the ability. So that's the reason man cannot perform the works of God in his own ability or in his own strength. Okay, man cannot. అందుకనే మనం ఎప్పుడైతే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. పౌలు ఆయన రాస్తూ ఆయన పలుకుతున్న ఒక మాట 6వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఓకే, మట్టి ఘట్టంలో ఈ యొక్క ఐశ్వర్యం. సో అందుకనే పౌలు అండ్ రాష్ట్రం సెలవిస్తున్న ఒక మాట, సామర్థ్యము మాది కాదు, ఇట్ ఈస్. ఎందుకంటే దేవుని యొక్క పనిని మనము చెయ్యాలి, దేవుని యొక్క కార్యాన్ని మనం చెయ్యాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు డూ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, with our own ability, with our own might. It's highly impossible. We always need to rely and acknowledge the ability and the strength and the power of God. So ade point ni manamu raskoni unna, it is to say about man in his own strength or in his own power cannot perform the works of God. దేవుని యొక్క పనిని చేయాలంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క, ఓకే, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ది, ఓకే, అఫ్ కోర్స్ ఎబిలిటీ అంటేనే ఏందండి, అనాయింటింగ్ అంటే ఏంది, ఏందండి? ఎంచుకోవడం, ఒక పని నిమిత్తము ఎంచుకోవడమే అనాయింటింగ్. ఓకే, అనాయింటింగ్, దట్స్ వాట్ we see. అనాయింటింగ్ అంటే ఏంది అని అంటే ఇట్స్ అబౌట్ ది ఎబిలిటీ దట్ గాడ్ గివ్స్ టు us, the ability that God gives to us for his work. Okay, the ability that God gives to us for that work. కానీ ఇప్పుడు చాలా మంది అభిషేకము అనేసరికి అనేకమైన ఒక రీతుల్లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము మనకు ఇట్స్ అబౌట్, it is to say about anointing is simply to say it is the ability that God gives to us for that particular work గా దేవుడు మనకి ఇచ్చిన ఒక పనిని చేయడం. అందుకని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పనిని మనం చేయాలంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాల్సిన ఒక అవసరత ఉన్నది. అండ్ ద ఫోర్త్ పాయింట్ దట్ వి రోట్, 4వ పాయింట్ ని మనం రాసుకున్నాం. సార్ ఇప్పుడు కాలేజ్ లో మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కూడా అభిషేకం తీసుకున్నాం అంటారు, అది అందేం సార్? యాక్చువల్ అదే అభిషేకం కాదు, కానీ అక్కడ యూజ్ చేయాల్సిన ఒక వర్డ్ ఆర్డినేషన్. ఆర్డినేషన్ అయినాక అభిషేకం అడుగుతారు సార్ చాలా మంది, మళ్ళీ అదేంది తేడా? అదే అంటున్నాం కదా, అది డినామినేషన్ చర్చెస్ లలో చాలా మంది దాని మిస్అండర్స్టాండింగ్ గా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ యాక్ట్స్ చాప్టర్ 14 నియమించబడ్డము అన్నది మనము వి టేక్ ఇట్ ఫ్రమ్ ది యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ 14 గా. ఓకే, ఒకసారి చూడండి యాక్ట్స్ చాప్టర్ 13. Acts chapter 13.
సెకండ్ వర్స్ సార్. అవునండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సో వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని మనము చూస్తా ఉన్నాం. ఓకే, ఇట్స్ అబౌట్ టు సే అబౌట్ ది ఆర్డైన్, ద బైబిల్ సేస్. అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడు 13వ అధ్యాయము 48వ వచ్చింది అన్న. 13వ అధ్యాయం 48వ వచ్చి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. Okay, so it's coming to the point of, and when the Gentiles heard this, they were glad and glorified the word of the Lord, and as many as were ordained to eternal life believed. Ordained to eternal life to be believed. So అందుకనే ఆర్డినేషన్, ఆర్డైన్డ్ అన్న దాన్ని మనము చూసుకున్నప్పుడు it is coming to the point of, it is coming to the point of what it's appointed గా మనము చూస్తున్నాం. And then chapter 14:23, Acts 14:23, and when they had ordained them elders. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. So అందుకని it's about, when they had ordained them elders in every church and prayed with fasting, they commended them to the Lord on whom they believed. So అందుకని ఆర్డినేషన్ అన్నది మనము పాయింట్ ఆఫ్ వ్యూ గా చూడాలి. ఇట్స్ నాట్ అబౌట్ అభిషేకము. అందుకని అది డినామినేషన్ దాంట్లో అండ్ పర్టికులర్ గా పెంతెకోస్ట్ చర్చెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క థింగ్ గా మనం చూస్తున్నాము. దాన్ని బట్టి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ క్రియేట్స్. మళ్ళీ ఒకసారి చూడండి. సార్ ఈ మూడు కూడా ఆర్డినేషన్ అనే లెక్క సార్. అవునండి, మళ్ళీ ఒకసారి చూడండి. యాక్ట్స్ చాప్టర్ 16 అండి. యాక్ట్స్ చాప్టర్ 16 verse 4. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు అది. అందుకనే and they went through the cities, they delivered them the decrees for the to keep that were ordained of the apostles, and elders which were at Jerusalem. ordained గా మనము చూస్తాం. సో అందుకనే ఇట్స్ అబౌట్ మినిస్ట్రీలో ఆర్డినేషన్ అన్నది ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ అనాయింటింగ్. దేవుడు ఆల్రెడీ అనాయింట్ చేశాడు అని చెప్పేసి బైబిల్ మనకి ఎంతో క్లియర్ గా మనకు సెలవిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జాన్ చాప్టర్ 2 లో మనం చదువుకున్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్లీ బైబిల్ సేస్ దట్ we all have been anointed. Okay, First John chapter 2. First John chapter 2 verse 20. First John chapter 2 verse 20. మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. Okay, so అందుకనే you are anointed. The Bible says that we are anointed. And then again verse 26-27 కూడా. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అందుకనే anointing అన్నది it's where we see about the ability or the gift that God gives to the. So అందుకనే we are anointed. We are anointed. 2 Corinthians 1:21 ఒకసారి చూడండి. 2 Corinthians 1:21.
అదే బ్రదర్, అనాయింటింగ్. నౌ హీ హూ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ దేవుడే అభిషేకించను అన్నట్టు ఉంది కదా. ఆ, అభిషేకించేవాడు దేవుడే. అవును. అయితే ఇక్కడ బయట అభిషేకం ఏంది, నాకు అదే కొంచెం అది. నేను అదే చెప్తున్నా కదా బ్రదర్, ఈ పెంటకోస్ట్ చర్చెస్ వాళ్ళు తీసుకొని వచ్చిన ఒక విషయంగా మనం చూస్తా ఉన్నాం. we speak about the ordination, not about anointing. లేకుండా మీరు సేవ చేయలేరని ఇప్పుడు ప్రస్తుతం మన క్రైస్తవుల మధ్యలో అదే మాట ఉంది ఇప్పుడు. అదే చెప్తున్నా కదా బ్రదర్, అది రాంగ్ అండర్స్టాండింగ్ గా వచ్చాం. ఇట్స్ అబౌట్ ఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ అబౌట్ ది అనాయింటింగ్. అనాయింటింగ్ అయితే దేవుడే ఇస్తాడు. యా, అనాయింటింగ్ దేవుడే. అండ్ ఆర్డినేషన్ కేవలం మానవులు వాళ్ళ సంఘాన్ని బట్టి అవునండి, అది సెట్ అపార్ట్ గా మనము చూస్తాం. అఫ్ కోర్స్ లాస్ట్ సెమిస్టర్ లో మనకు చక్కని బుక్ మీకు ఇవ్వబడ్డది, చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో సారీ, ఇట్స్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఫర్ క్రిస్టియన్ మినిస్ట్రీ. దాంట్లో వాట్ ఈస్ ఆర్డినేషన్ అన్నది అక్కడ డిస్క్రిప్షన్ ఉన్నది. మళ్ళొకసారి మీరు వెళ్ళి చూస్తే, అండ్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్డినేషన్ అండ్ ది అనాయింటింగ్. The difference between ordination and anointing. ఒకసారి, I mean, like last semester book, Principles for Christian Ministry. అవును సార్, చెప్పారు సార్ మీరు. అదే అందులో ఒకసారి చూస్తే మీకు డిఫరెన్స్ ఏందో అన్నది మీకు అర్థమవుతుంది. అసైన్మెంట్ లో కూడా ఇచ్చారు సార్ అది. ఓకే, అసైన్మెంట్ లో కూడా. అందుకని ఒకసారి ఇఫ్ యు గో త్రూ ఇట్, దెన్ ఒక రీకాల్ చేసుకుంటే we can understand the difference between the anointing and the ordination. Okay, so it's coming to the point of okay, the fourth point, in the ministry the Holy Spirit gives us the might and the power. ga chusta unnam, it is about the Holy Spirit that gives the might and the power. So that's what it's about the Holy Spirit. And ellappudu kuda ఇందాక కూడా మనం చదువుకున్నట్టుగా 2 Corinthians chapter 4 verse 6 and 7 ప్రకారం, స్పెషల్ గా 7 లో చూసినప్పుడు పౌలు అక్కడ సెలవిస్తున్నాడు. సో ఇన్ ద chapter 4 verse 7 very clear, but we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God and not of us. It's a maybe of God. And not of us. So the power is of God's. It's not about man. Manamu choose. So it is about the great power of God. The great power of God, which enables, the great power of God enables, or it helps us to overcome all this as the messengers of God. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క వర్తమానికులుగా, దేవుని యొక్క శక్తి అన్నది మనకు ఎంతగానో అవసరమైనది. అందుకనే ద్వితీయోపదేశ కాండము 6:3 బుక్ లో మనం చూసినప్పుడు, హియర్ therefore O Israel, and observe to do it, that it might be well with thee, and that he might increase mightily, as the Lord God of thy father had promised thee, in the land that floweth with milk and honey. So it's about the Bible says, it's coming to the fourth point, that in the ministry the Holy Spirit gives us the might and the power. And so దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఎలా మనము ప్రేమించాలి అని అంటే కూడా ఇక్కడ మనకు సెలవిస్తున్నది. ఇట్స్ అబౌట్, and thou shall love the Lord thy God with all thine heart, and with all thy soul, and with all thy might. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో. సో అందుకని మనం దేవుణ్ణి, we have to love the Lord, which is saying about, we have to love the Lord. The Bible is saying, okay, the fifth point, through God's power or through God's might delivered us from the powers of darkness. So page number 138 లో, చదువుకున్నప్పుడు it is coming to the point of it is about the power. It is through God's might and through God's power he has delivered us. ఎందుకంటే మనం ఎప్పుడైతే కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, కొలొస్సీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 13వ వచనం. Colossians chapter 1 verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. Okay, so now he has delivered us from where? Delivered us from where? అంధకార శక్తులను. Okay, he has delivered us from the power of darkness. He has delivered us from the power of darkness గా మనము చూస్తాం. సో he has delivered. Of course, ఒక బిలీవర్ గా మనం ఎక్కడెక్కడ నుండి డెలివర్ అయినామండి. చూడండి, మన లైఫ్ మనకు we have a deliverance is there, redemption is there, and also liberation అనేది ఉన్నది. అన్ని కూడా డిఫరెంట్ యూసేజెస్, అన్ని కూడా డిఫరెంట్ యూసెస్. రిడెంప్షన్ వేరు ఉంది, డెలివర్డ్ వేరుగా ఉంది, అండ్ ఆల్సో we have been set free or liberated. ఎందుకంటే పౌలు రాసినప్పుడు ఈ మూడు పదాలను పౌలు వేరువేరుగా ఉచ్చరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో the Bible says that he has delivered us from the he has delivered us from the power of darkness. So delivered us from the power of darkness, the Bible is saying. మళ్ళీ ఒకసారి మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలయనగా పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. So it is coming to the point of what, for we do not wrestle against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness, against the rulers of the darkness of this age, against spiritual host of wickedness in the heavenly places. So it's the Bible is saying and coming to the point of it is the power of the darkness. So andukane it is saying to us, దేవుని యొక్క వాక్యము, it is about through that power. The Bible says that the power of darkness, చీకటి అంధకార సామర్థ్యం నుండి దేవుడు మనలను ఆయన విమోచించను లేదా విడిపించను, రక్షించను అని మనము చూస్తాం. సో అందుకని అంటున్నా, ఇట్స్ అబౌట్ ద వర్డ్ డెలివర్డ్ అన్నది it's a word that we have to understand. We have to understand the word delivered. Like నేను ఇందాక అన్నట్టుగా రిడెంప్షన్ వేరుంది, డెలివరెన్స్ వేరుగా ఉంది. రిడెంప్షన్ వేరు అండ్ డెలివర్డ్ గా మనము అది వేరుగా లిబరేషన్ గా మనము చూస్తాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్ దట్ హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద బైబిల్. సో బైబిల్లో ఇవన్నీ కూడా వేరువేరుగా యూజ్ చేయబడినట్లుగా మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ బైబిల్ ఆల్వేస్ సేస్ దట్ we have been delivered. It's coming to the point, and it says that he has delivered us from the power of the darkness. Okay, from the power of the darkness, the Bible is saying to us, దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ. So it's all coming to the point of he has delivered us so from the power of. So the point it's saying about దేవుడు మనలను, it is he have delivered us from the power of the darkness, the power delivered from the also. అందుకనే ఇట్స్ అది క్రీస్తుని కూడా లేపడం అన్నది కూడా, దేవుడు లేపడం అన్నది కూడా, ఇట్ ఈస్ త్రూ ద పవర్ ఆఫ్ గాడ్. ఓకే, క్రీస్తుని కూడా లేపబడి. ఎందుకంటే పౌలు ఆయన రాస్తా ఆయన ఏమన్నాడండి, మనం ఎప్పుడైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నప్పుడు పౌలు ఆయన పలుకుతున్న ఒక మాటను మనం చదువుకున్నప్పుడు, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
సో ఇక్కడ పౌలు అంటున్న ఒక మాట ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. దట్ ఐ మే నో, ఎందుకంటే యేసుక్రీస్తును లేపడము అన్నది కూడా, సమాధిలో నుండి దేవుడు లేపడం అన్నది కూడా, it's about the power of his resurrection. It's the power of his resurrection, because he was there, he was wounded, he was crossed, and he was pierced. ఆయన ఓకే, దేవుని యొక్క వాక్యం ఆయన కొరడాలతో కొట్టారు, అండ్ ఆ యొక్క మేకులు కావచ్చు, లేకపోతే ముళ్ళ కిరీటం కావచ్చు, ఓకే, అవన్నీ కూడా మనం చూసినప్పుడు అది ఎలా సాధ్యము, ఒక వ్యక్తి లేయడం ఎలా సాధ్యము అని అంటే, it is coming to the point of it is the power of God. Okay, it's the power of his resurrection, and with the same power that he have delivered us, with the same power God have delivered us from the power of darkness. Okay, from the power of darkness నుండి దేవుడు మనల్ని విడిపించెను, విమోచించెను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. Okay, the sixth point that we wrote, it's about God's power enables us to love God and also love others. So God's power enables us. So that's what the ability that God gives, the ability that God gives to us, the ability దేవుడు మనకి ఇచ్చే సామర్థ్యం, దేవుడు మనకి ఇచ్చేది, it's about it's to love him. So దేవుడు మనతో అంటున్న ఒక మాట, it is about that we have to love him. So he put within me a spirit of might, and that might was to cause me to love him. So దేవుడు ఎందుకు మనకు ఈ యొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు అని అంటే, it is about loving God. Okay, it's all about coming to the point of loving God. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క విషయము మనకు సెలవిస్తున్న ఒక మాట, మనము దేవుణ్ణి ఏం చేయాలి, దేవునిని మనము ప్రేమించాలి అని నేను లాస్ట్ టైం కూడా నేను మీతో అన్నాను. మనం ఎందుకు దేవుని ప్రేమించాలి, ఎందుకు మనం దేవుని ప్రేమించాలండి? ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనం ఆయనని ఇంకా when you say or when I say, of course it is the require of God. The very first thing that we see, it's a require of God. మొట్టమొదటి యొక్క విషయం, మనం దేవుని ఎందుకు ప్రేమించాలంటే అది దేవుని యొక్క రిక్వైర్మెంట్ గా మనము చూస్తా ఉన్నాం. అంటే రిక్వైర్మెంట్ అంటే ఏంటండి, ఒకసారి మనం చదువుకున్నప్పుడు ఎక్కడ ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? it's a require of God that దేవుడు మన నుండి రిక్వైర్ చేస్తాడు. చాప్టర్ 5 వర్స్ 10 కూడా, ద్వితీయోపదేశ కాండము 5:10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఇదే మాట మళ్ళీ మనము నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, ఎందుకంటే ఇక్కడ కూడా 10 ఆజ్ఞలే, అక్కడ కూడా 10 ఆజ్ఞలే కాబట్టి, సో అదే మాటను మనము చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ద గాడ్ హూ రిక్వైర్స్, సో దేవుడిని మనం ఎందుకు ప్రేమిస్తున్నాము అని అంటే, బికాస్ ఇట్స్ అ రిక్వైర్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ రిక్వైర్ ఆఫ్ గాడ్ గా మనము చూస్తా ఉన్నాం. రెండోది, మనము అఫ్ కోర్స్ మనం ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ పదే పదే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7వ వచనము
లో మనం చదువుకున్న 7వ అధ్యాయము 9వ వచనం, 7వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్న తర్వాత 7వ అధ్యాయము 13వ వచనం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్న దేవుడు మన నుండి ఆశించేది, మన నుండి కోరుకునేది ఏంటంటే మనము ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ఈ యొక్క మాట, ప్రేమ అన్న ఒక మాట ఎక్కువగా సాలుగా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో వాడబడినట్లుగా మనము చూస్తాం. ఎక్కువగా ఇట్స్ ద బైబిల్ సేస్ దట్ దట్ వీ నీడ్ టు లవ్. అండ్ ద సెకండ్ వచ్చేసి మనము దేవుని ఎందుకు ప్రేమించాలి అని అంటే లైక్ కీర్తనలు, మనం ఎప్పుడైతే కీర్తనలో మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథంలో మనం వచ్చినప్పుడు ఇట్స్ అబౌట్ ద బైబిల్ సేస్ దట్ వై వీ నీడ్ టు లవ్. ఎందుకు మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఎందుకు మనము దేవుణ్ణి ప్రేమించాలి అన్న దానిని మనము చూసుకున్నప్పుడు కీర్తనల్లో దేవుని యొక్క వాక్యము 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఓకే, ఎందుకో నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఐ విల్ లవ్ యు ఓ లార్డ్, మై స్ట్రెంగ్త్ ద లార్డ్. సో ఐ విల్ లవ్ యు. సో వై ఐ విల్ లవ్ యు, నేను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట. కీర్తనలు 116వ కీర్తన 1వ వచనం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఓకే, సో అందుకని నేను ఎందుకు దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఒకటి రిక్వైర్డ్ గా మనం చూస్తా ఉన్నాము. రెండోది మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నాము అని అంటే it's about the Bible says that because he has heard my voice and my supplications. నా విన్నపములను, నా ప్రార్థనలను దేవుడు ఆలకించున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి ఏం చేస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు ఇస్తున్నది. ఇట్స్ అబౌట్ దట్ we have to love. We have to love because God answers of our prayers. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని మనము దేవుణ్ణి ప్రేమించాల్సింది. మూడోదిగా అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు మనము దేవుని ప్రేమించాలంటే దేవుని ప్రేమించకపోతే మనము ఏమైతాం, ఆయన శిష్యులము కాదు అని చెప్పేసి యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 సార్. 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నేను మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. సార్ 15వ అధ్యాయము 9-10. ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. సో అందుకని మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నదానికి ఏంటంట, అది రుజువుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. అండ్ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ప్రభువును యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. Okay, so it's coming to the point of what Bible is telling us about that we need to love the Lord. The ప్రభువును ప్రేమించాలి. ఎందుకు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే it's about I love the Lord because it is the require of God. I love the Lord because he answers my prayer. I love the Lord
because it is the proof of my life. I love the Lord. Why? Because that I may not be accursed. నేను శపింపబడకుండా ఉన్నట్లుగా నేను దేవుణ్ణి ప్రేమించవలసిన వారుగా అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. సో ఎన్నో ఉన్నాయి. Psalms 31:23. Psalm 31. కీర్తనలు 31. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. అందుకనే ఆయన, because it's a require of God. It's a require of, oh, love the Lord, all you saints, for the Lord preserves the faithful. So దేవుడు తన భక్తులను కాపాడుతున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. So that's what it is the require of God. The Bible always says that it is the require of God that we need to love the Lord, and we need to love the Lord because he answers of our prayer. We need to love the Lord because మనం దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే it's coming to the point of that we may not be cursed, and that is the true identity. So అందుకనే it's about the spirit of might. The spirit of might ని దేవుడు ఎందుకు ఇస్తాడంటే మనం ఆయనను ప్రేమించాలి. అయితే దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుందండి? దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? కీర్తనలో ఉంటది కదా సార్, గణపరుస్తాడు. ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పించాను. ఓకే, కీర్తనలు 91:14 అతడు నన్ను 91:14 అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదనని చూస్తాం. సో దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. So the Bible says that it is about loves me. So and రెండోది ఏంటంటే దేవుని ప్రేమిస్తే మనకేం జరుగుతుంది? సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఉంటుంది కదా సార్, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు. ఓకే, అది బేసికల్ గా దట్స్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆఫ్ కోర్స్ జీసస్ క్రైస్ట్ గురించే మనం చూస్తాం, ఎందుకంటే సామెతలు 8:17, సామెతలు 8:21 రెండు వచనాలను మనము చూసుకున్నప్పుడు దట్ ఈస్ లిటరలీ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ గా మనం చూస్తున్నాం. అండ్ ఈవెన్ లైక్ వెన్ వి లవ్ and we will always have a positive attitude. Okay, positive attitude అంటే Romans 8:28 ప్రకారంగా Romans 8:28. Yes. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఓకే, అందుకని దేవుని ప్రేమిస్తే మనకి ఏముంటుందని? ఆల్వేస్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. సమస్తము సమకూడి అంతా మేలుకి. దేవుని ప్రేమించు వారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అని దేవుని యొక్క వాక్యము మనకు అక్కడ సెలవిస్తున్నది, మనతో పాటుగా ఉన్నది. అంటే సార్ ఎర్త్లీ థింగ్స్ గురించే సార్ ఇది? అవునండి, అంటే జరిగే పరిస్థితులు, విషయాలు. అంటే అదే మాట మనము చూసుకున్నప్పుడు మన ఇతను యోసేపు అన్నట్టుగా మనము చూస్తాము. యోసేపు తన యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు 50వ అధ్యాయము 20 వచనం. 50వ అధ్యాయము 20 వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా
అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఓకే, అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. అంటే మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, మీరు నన్ను ఓకే మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాను అని చెప్పేసి యోసేపు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము. సో అందుకనే ఇట్స్ ఆల్వేస్ కమింగ్ టు ద పాయింట్ అండ్ అక్నాలజింగ్ అండ్ అండర్స్టాండింగ్. Does the things for our betterment. So God does the things for our betterment అన్నది ఎప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాలి లేదా ఆలోచించుకోవాలి అన్నదాన్ని. సో కీడు వెనుకల దేవుడు మేలును తీసుకొని వచ్చే దేవుడు. అందుకని మనం దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుని ప్రేమిస్తే మనకు ఆల్వేస్ దట్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడే ఎప్పుడు కూడా మనము కలిగి ఉంటాం. ఆల్వేస్ దట్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఏ రెజిడ్ గా, లేదా దేవుని మీద చాలా మంది దేవుని మీదే కోపము పెట్టుకుంటారు. దేవుడు నాకు ఇలా చేస్తాడు, నేను ఇలా అనుకోలేదు దేవుడు ఇలా అనేసి, అండ్ దేవుని మీదే కోపం పెట్టుకొని ఉంటారు. అండ్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్స్ నాట్ ద థింగ్ దట్ గాడ్, ఇట్స్ నాట్ ద థింగ్ దట్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా మనకు కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రేమ లేని వాడైతే వాడు క్రీస్తు వాడు కాడు అని ఉంటుంది. అవునండి. సో ప్రేమ లేని మనం ఎప్పుడైతే ఈ యొక్క 13వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. సో అందుకనే ఇట్స్ ఆల్వేస్ కమింగ్ టు ద పాయింట్, ఆల్వేస్ దట్ we have to love the Lord. దేవుణ్ణి మనము ప్రేమించే వారిగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎక్కువగా, అదే విధంగా దేవుణ్ణే ప్రేమించడం కాకుండా మనము మన పొరుగు వారిని కూడా ప్రేమించాలన్న దాన్ని మనము చూస్తాను. ఎందుకంటే 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకనే దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే మన పొరుగు అని, ఎందుకంటే మనకు అది కొత్త నిబంధనలో ఇవ్వబడిన యొక్క ఆజ్ఞగా, మనకి ఇవ్వబడిన యొక్క ఆజ్ఞగా చూస్తాం. ఎందుకంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్తలో ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్నది దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది లేదా మనతో ప్రస్తావిస్తున్నది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ నీడెడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ థింగ్ దట్ we need to love the Lord. దేవుని మనము ప్రేమించవలసిన వారముగా, దేవుని ప్రేమిస్తున్నాం అంటే మన పొరుగువాన్ని మనము ప్రేమించవలసినది అని దేవుని వాక్యము మనతో పలుకుతా ఉన్నది లేదా మనతో సెలవిస్తున్నది. కాబట్టి శత్రువులను కూడా ప్రేమించాలి కదా, శత్రువులను కూడా ప్రేమించాలి. అవును, శత్రువులను కూడా ప్రేమించాలి. Luke 6:35. Yeah, so it's about we have to love our enemies and also we need to love our neighbors and అలా neighbors ని ప్రేమించడం ద్వారానే that's a proof. అందుకే అంటున్నాం మత్తయి సువార్త 22లో మనం చదువుకుంటాం అదే మాట. మళ్ళీ యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం.
మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఓకే 35 కూడా చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఓకే, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ లవ్. అండ్ దెన్ అగైన్ when you come into the Romans chapter 13, రోమన్స్ యేసుక్రీస్తు పలికిన ఒక మాటనే కాకుండా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఓకే, సో ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని చెప్పేసి మనము చూస్తున్నాం. మళ్ళీ గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు అక్కడ కూడా we see the same usage what Paul says, chapter 4 verse where it is, uh, 5:14. అప్పుడు నా శరీరములో మీకు 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే సార్ గలతీ సార్ 5:14. So it's coming to the point of loving. The Bible says that we have to love one another. దేవుని యొక్క వాక్యము మన నుండి ఆశిస్తూ మనకు సెలవిస్తున్న ఒక మాట, మనము ఒకరినొకరిని ప్రేమించుకోవాలి అని చెప్పేసి. మళ్ళీ అదే మాట of course we read in the 1 John chapter 3, 1 John chapter 4, 1 John chapter 3, 1 John chapter 4 లో మనం చదువుకున్నప్పుడు it's very clearly 1 John chapter 3 and 1 John chapter 4 very clear గా మనకు ప్రస్తావించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 1 John chapter 3 గాని 1 John chapter 4 గాని రెండు మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం మనకెంతో క్లియర్ గా 1 Peter 1:22 చదవండి. 1:22 చదవండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఓకే, సో హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మిక్కుటముగా. సో అందుకనే ప్రేమ అన్నది మన సామర్థ్యం వల్ల, మన యొక్క శక్తి వల్ల మనము ప్రేమించలేము. దేవుని యొక్క సామర్థ్యం వల్ల, దేవుడి ఇచ్చే ఒక శక్తి వల్లనే మనము మన పొరుగువాన్ని మనము ప్రేమించగలుగుతాం, మన శత్రువుని మనము ప్రేమించగలుగుతాం. ఇట్స్ నాట్ బై అవర్ ఎబిలిటీ, ఇట్స్ నాట్ బై అవర్ స్ట్రెంగ్త్, నాట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, నాట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, బట్ ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఇస్ గివెన్ బై గాడ్. అందుకని మనం దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమిస్తున్నానంటే పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అని చెప్పేసి దేవుని వాక్యము మనకు ఎంతో క్లియర్ గా మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఒకవేళ మన పొరుగువాన్ని మనం ప్రేమిస్తా, చర్చిలో పక్క సీట్ లో కూర్చున్న వాడికి ప్రైజ్ లాట్ చెప్పారు సార్, ఎట్లా ప్రేమిస్తారు అసలు? మాస్టర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఆయన ఇష్టపడతాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఆయన ఇష్టపడడు. ఒకళ్ళింటికి విజిటింగ్కి వెళ్తారు, ఒకళ్ళింటికి విజిటింగ్కి వెళ్ళరు. పక్క సీట్లో కూర్చున్నోడికి విష్ చేయరు. చర్చ్ అయిపోయింది, వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి ఎవరు విష్ చేసుకోరు. ఎవడు వస్తా ఉన్నాడో ఎవడు పోతా ఉన్నాడో ఎవడికి తెలియదు.
ఈ వాక్యాలన్నీ మనం చూస్తే అసలు ఈ ఎక్కడ లెటర్ అండ్ స్పిరిట్ లో ఎక్కడ కూడా అమలవుతున్నట్టు కనపడతలేదు అసలు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా బ్రదర్. మనం పాస్టర్ అయితే ఆ పని చేయొద్దు. ఒకటి ఏంటంటే బ్రదర్, లైక్ మీరు అన్నట్టుగా ఇట్స్ ద థింగ్ దట్ వి సీ. నేను డెఫినేషన్ ఆఫ్ సిన్ గురించి నేను మాట్లాడినప్పుడు నేను మీతో చెప్పాను. నేను లైక్ వెన్ వి రీడ్ ఇన్ ద జేమ్స్ చాప్టర్ 2 లో వర్స్ 9 లో చదువుకున్నప్పుడు పక్షపాతం అన్నదే పాపం. సో మనము పక్షపాతము మనం చూపిస్తున్నట్లయితే అది పాపము. అందుకనే సేవకులు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా గ్రహించాలి, గమనించాలి. కొంతమంది అందుకని పక్షపాతం చూపిస్తుంటేనే పాపము చేస్తా ఉంది. సార్ మెయిన్ లైన్ చర్చెస్ లో అన్నిట్లో కూడా ఫస్ట్ 3 సీట్స్ అన్ని కూడా ముందు వాళ్ళందరూ ఆక్యుపై చేసి ఎప్పుడు వాళ్లే ఉంటారంటారు సార్. వేరే వాళ్ళకి కూడా అలౌ చేయరు అనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళకి. అదే చర్చ్ అడ్మినిస్ట్రేషన్, చర్చ్ రూల్స్ కిందకి మనము చూస్తా ఉన్నాం. బట్ అగైన్ సో యాకోబు రాసిన పత్రిక ప్రకారంగా ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద రిక్వైర్డ్ థింగ్. కేసు గురించి కోర్టుకు పోయే కన్నా చర్చికి వస్తే చాలా ఈజీగా బయటపడతారు సార్. అంత రాజకీయాలు ఉంటాయి. అది మనకు తెలిసిన విషయమే కదా. అందుకనే కదా మన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద పాలిటిక్స్ యు గో బి ఏ మెంబర్ ఆఫ్ ఎ చర్చ్ అన్నాడండి. నెహ్రూ అన్న మాట అండి, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద పాలిటిక్స్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎ చర్చ్. ఇక్కడ చర్చిలో ఉన్న రాజకీయాలు ఇంకా బయట తక్కువ. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్? డౌట్స్ ఏం లేదు సార్. మా స్టూడెంట్ తరఫున సిస్టర్ కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్తాను. ఓకే, ఇంకా క్లాస్ విషయంలో ఎందుకంటే ఇంకో 10 minutes ఉంది. సరే, అయితే ఇది ప్రాక్టీస్ చేయటం అనేది మనము కంటిన్యూస్ గా ఎవరినన్నా మనము ప్రేమిస్తూ ఉంటే మనకి అటు సైడ్ నుంచి చాలా తిరస్కారం వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మనం ప్రేమిస్తాం, వాడు మనల్ని ప్రేమించడు. అవును, మనం ప్రేమిస్తూ ఉంటాము, వాళ్ళు అది అడ్వాంటేజ్ గా తీసుకొని బైబిల్లో ఇలా ఉంది కదా నువ్వు ప్రేమించాలి అని వాడు మళ్ళీ మనకు చెప్తాడు. మళ్ళీ మనం ఏం మాట్లాడినా వాడు మనల్ని యు ఆర్ జడ్జింగ్ మీ అంటాడు. అవును, అందుకనే లైక్ ప్రేమ అంటే ఏంది, మనము మన పొరుగు అని మనం ప్రేమిస్తున్నామంటే దానికి ఉన్న ఒక లైక్ నేను ఎప్పుడు అంటానండి, ఇట్స్ ఆల్వేస్ గోస్ విత్ ద లెటర్ ఎస్. అంటే ఇట్స్ సాక్రిఫిషియల్ ఉండాలి. ఒకసారి రండి, 1 John chapter 3 చూద్దాం. 1 John chapter 3 verse 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సో మనం ఎప్పుడైతే ఈ 1 John chapter 3 16 నుండి 23 వరకు, 1 John chapter 3 16 నుండి 23 వరకు మనం చదివేటప్పుడు అక్కడ we get about the letter S అని. ఎస్ అన్న ఒక లెటర్ ని ఎక్కువ చూస్తాం. అంటే మన లవ్ అనేది ఏముండాలి, ఇట్స్ సాక్రిఫిషియల్ ఉండాలి. సాక్రిఫిషియల్. సెకండ్ వచ్చేసి మనం చూసినప్పుడు వర్స్ 17 లో మన లవ్ అన్నది షేరింగ్ ఉండాలి. వర్స్ 17 లో, చాప్టర్ 3 వర్స్ 17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని యొక్క ప్రేమ అతని లోపల ఎలాగూ నిలుస్తుంది. అంటే
that's what, there should be a sharing in the love. And third వచ్చేసరికి వర్డ్స్ 18-19 లో వర్డ్స్ 18-19 లో మనం చూసుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ చిన్నపిల్లలారా ఆ సిన్సియర్ చదువు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఓకే, క్రియతోనూ. అందుకని సో ఇట్స్ సిన్సియారిటీ. ఇట్స్ నాట్ అబౌట్ సెంటిమెంటల్ కాదు. చాలా మంది they feel that love is what? Love is sentimental, but it's about, okay, supreme sacrifice undali. When you say I love, there should be a supreme sacrifice. Second, when you say that I love, when second, it's about the second vachesi it's about sharing, and third vachesi it's about sincerity, and the fourth vachesi it is like in the verse 20 నుండి 23 వరకు మనము చదువుకున్నప్పుడు there it says about in the 20 నుండి మనము చదువుకున్నప్పుడు there it says in the verse for if our heart condemns us, God is greater than our hearts and knows all things. Beloved, if our heart does not condemn us, we have confidence toward God, and whatever we ask, we receive from him, because we keep his commandments and do those things that are pleasing in his sight. So అందుకనే మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో there should be what? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండాలండి. అందుకనే సుప్రీం సాక్రిఫైస్, దెన్ షేరింగ్, then sincerity and self-examination. The self-examination should be there in the. అందుకనే నేను నా పొరుగువాని ప్రేమిస్తున్నాను చెప్తే ఈ 4 ఉండాలి. ఇట్స్ ఈ 4 ఉండాలి మన లైఫ్ లో. ఇట్స్ అబౌట్ సాక్రిఫైస్ ఉండాలి, అండ్ సెకండ్ వచ్చేసి షేరింగ్. అదే నేను ప్రేమిస్తున్నా అంటే దగ్గర లేని వారికి ఇవ్వడం అన్నది. మూడోది ఇట్స్ నాట్ ఎ సెంటిమెంటల్ లవ్, బట్ ఇట్ షుడ్ బి ఏ సిన్సియారిటీ ఇన్ యాక్షన్. And we see about the next one. It's అందుకనే it's like when I was last weeks లలో sick గా ఉన్నప్పుడు, మన ఈ గ్రూప్ లో నుండి నలుగురు వాళ్ళ పేర్లు చెప్పడం అనేది కాకుండా నలుగురు ఇందులో ఉన్న ఒక 7 మంది అయినా సరే, ఆ 7 మందిలలో నలుగురు they have shared their love for the treatment కావచ్చు, లేకపోతే వేరే విషయంలో కానీ కూడా కావచ్చు. సో అందుకనే క్రిస్టియన్ లవ్ ఆల్వేస్ ఇట్స్ షేరింగ్ లవ్, అండ్ ఇట్స్ నాట్ ఎ సెంటిమెంటల్, బట్ ఇట్స్ అబౌట్ సిన్సియారిటీగా ఉండడం అన్న దాన్ని చూస్తాం. ఈ 4 మించి అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నా కూడా అది సరి అయినది కాదు. సో దట్స్ నాట్ ట్రూ లవ్ దట్ we see. చర్చెస్ లో ఈ లవ్, ప్రేమ గురించి ప్రసంగాలు కూడా మనం ఎక్కువ వినం సార్ ఎక్కువ. ఎందుకంటే మనం చెప్తే మీరే ఏం రోల్ మోడల్ చూపించట్లేదు ప్రేమ విషయంలో, మీరేం చెప్తారని ఎవరు కూడా అసలు పాస్టర్స్ ప్రేమ ఎట్లుండాలి, మనం ప్రేమించాలి, మీరు ప్రేమించండి, నేను ప్రేమిస్తాను, ఇట్లాంటివి ఏం చెప్పరు సార్. అవునవును. అట్లీస్ట్ ఏదన్నా సందర్భంలో ప్రేమ విషయంలో మనం చాలా సెర్మన్స్ వింటూ ఉంటాం. అవునండి. ఒకటి కూడా అంటే చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేపిస్తేనే వస్తుంది సార్ ఎవరికైనా. అవునండి, ప్రాక్టీస్ లో పెట్టాలి. మన దగ్గర వచ్చిన ప్రాబ్లమే అది కదండి. మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే we have so many preachers, but we lack the people who follow it. అందుకనే ఈ యొక్క హోమిలెటిక్స్ క్లాస్ తీసుకునేటప్పుడు నేను చెప్పాను, అప్లికేషన్, ఓకే, ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు అబార్షన్. Interpreting the word of God without application is equal to abortion. So అందుకనే so many people, they are aborting the message, they are aborting the things in their life. And అది అబార్షన్ చేయడం అంటే ఇట్స్ ఎఫెక్టింగ్ టు ది ఉమెన్ కే అది ఎఫెక్ట్ అవుతా ఉంటది. కాబట్టి
ఆమె యూట్రస్ విషయంలోనే కావచ్చు, హెల్త్ విషయంలోనే కావచ్చు. సో అదే విధంగా మన యొక్క లైఫ్ లో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ అప్లైయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. ఓకే, ఇంకా ఓకే నెక్స్ట్ క్లాస్ కి ఇది అయిపోతుంది కదా సార్ ఈ సబ్జెక్ట్? అయిపోతుంది. అంటే సో మళ్ళీ దయచేసి రివిజన్ అలా ఉంటుంది. సో దయచేసి గమనించండి, గ్రీక్ క్లాస్ కి చాలా మంది మిస్ అవుతా ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ క్లాస్ కూడా చాలా మంది మిస్ అయ్యారు. గ్రీక్ క్లాస్ పేరు తీసుకొని నేను చెప్తలేను, కానీ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు గ్రీక్ క్లాస్ కి అటెండ్ కండి. దేవుడు చక్కని అవకాశము ఇచ్చాడు. కష్టమైనది అని అనుకోకుండా దయచేసి నేర్చుకోవడానికి ఉన్నాను. నేను నిన్న కూడా బీడీ క్లాస్ లో మాట్లాడుతూ నేను చెప్పాను, మీరు నేర్చుకోవడానికి ఉన్నారు, నేను నేర్పించడానికి ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా లైక్ మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు. అండ్ ఐ సీ లైక్ ఏనోజ్ బ్రదరే కావచ్చు, మేరీ సిస్టరు, తర్వాత ప్రవీణ్ బ్రదరు, తర్వాత బాబురావు గారు, అండ్ ఈవెన్ జేకబ్ బ్రదర్. సో మీరు చదువుతున్నారు, మీకు ముందు వచ్చా, ముందు ఎక్కడైనా చదివిరండి? లేదు. ఇట్స్ ఓన్లీ ఈ బైబిల్ కాలేజ్ లోనే చదవాలి, బైబిల్ కాలేజ్ లోనే నేర్చుకుంటాం. సో అందుకనే తక్కిన వాళ్ళు కూడా, ఐ మీన్ నేను పేరు తీసుకుంటలేను కానీ తక్కిన వాళ్ళు కూడా, సో దయచేసి మీరు ఇంట్రెస్ట్ ని కోల్పోకుండా మీరు ఇంకా ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకల్లో ఉండే వాళ్ళలో మన తిరుపతి నుండి వేరే వేరే ప్రాంతాల నుండి జాయిన్ అయ్యి నేర్చుకుంటా ఉన్నారు. అండ్ మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఇట్స్ యాజ్ అ ఫ్యాకల్టీగా నేను మీకు ఫుల్ రైట్స్ గా మీకున్నాయి. మీరే డ్రాబ్యాక్ అవుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇట్స్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ, గాడ్ గివెన్ ఎబిలిటీ. కాబట్టి గ్రీక్ క్లాస్ లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి, పార్టిసిపేట్ కూడా కాండి. ఓకే, జాయిన్ కావడం అన్నది కాకుండా ఇట్స్ ఈవెన్ ద పార్టిసిపేటింగ్ అన్నది కూడా ఇంపార్టెంట్ గా అన్నదాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఐ వాంట్ ఆల్, అందరూ కూడా కావాలి. కేవలము ఉన్న దాంట్లో 4-5 అనేది కాకుండా ఇట్స్ ఆల్ హ్యావ్ టు డూ ఇట్. సో దాన్ని మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. తీసుకొని మీరు అందరూ థర్స్డేస్ లలో అటెండ్ కావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. సార్ బ్రదర్, నేను ఒక గ్రూప్ షేర్ చేశాను సార్, అది ఒక గూగుల్ డ్రైవ్ గ్రూప్. అంటే గ్రీక్ అని ఒక గ్రూప్ పెట్టి ఇప్పటి వరకు మీరు జరిగిన క్లాసెస్ అన్ని 13 క్లాసెస్ జరిగాయి సార్. 13 వీడియోస్ ఆర్డర్ లో ఉన్నాయి. మే 4th నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మే 7th నుంచి స్టార్ట్ అయింది సార్. ఆర్డర్ లో ఉన్నాయి. అది మీకు గ్రూప్స్ లో షేర్ చేస్తాను. సో ఎవరైనా సరే బ్యాకప్ కావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా గ్రీక్ సంబంధించింది ఎవరన్నా వెళ్ళి ఆ వీడియోస్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. సో దయచేసి మరి వినండి, ఎవరికైతే ఇంకా కష్టంగా ఉంది అని అంటే, ప్రవీణ్ బ్రదర్ రికార్డింగ్స్ అయిన సెషన్స్ మే 4th నుండి మనం ఎప్పుడైతే కాలేజ్ రీఓపెన్ చేసామో అవన్నీ కూడా ఉన్నాయి అంట. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 లెసన్స్ 14. సో ఆల్మోస్ట్ 14 లెసన్స్ వరకు చూసుకున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకా నాకు కష్టంగా ఉంది, అర్థమవుతలేదంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి. యూ హ్యావ్ ది రిసోర్సెస్. ఓకే సార్, మీకు హ్యాండ్ ఓవరింగ్ టు సార్. వండర్ఫుల్ ప్రొఫెసర్ గారు జనరల్ వెస్లీ గారు చెప్పారు కాబట్టి, సో ఎవ్రీబడి మస్ట్ ఫాలో. ఇప్పుడు మీకేమీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి avail the good opportunity. Since Donald Wesley is so concerned about each one of you, he wants to train you up in a biblical way. So can I ask Pastor Purushottam Garu to close with prayer?
ఓకే సార్, థ్యాంక్ యూ. Purushottam sir, remember Mrs. Renald Wesley birthday. బర్త్డే సార్. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మంచి కాపరి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమున నాయన, ప్రత్యేకమున నాయన, సైన్స్ సమిల ప్రభా, గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినార్లో MTH క్లాసులో ప్రభా నా తండ్రి, దైవజనులు ప్రొఫెసర్ ప్రభా రెనాల్డ్ వెస్లీ గారి ద్వారా ప్రభా తండ్రి మీరు నేర్పించినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ప్రభా నా తండ్రి, ఆ యొక్క దేవుని మాటలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రేమ కానీ, దేవుని ప్రేమించడంలో కానీ, జ్ఞానము నేర్చుకోవడంలో కానీ ప్రభా నా తండ్రి, మరి ప్రత్యేకమైనటువంటి అంశముల ద్వారా, శ్రేష్టమైన మాటల ద్వారా ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రభా బలపరిచినందుకు మీకు వందనాలు. ఈ ప్రబోధములన్నీ కూడా ప్రభా నా తండ్రి అయ్యే ప్రయోజనకరంగా ప్రభా నా తండ్రి మీకు మహిమార్థంగా ఉండడానికి ప్రభా, ఇతరులకు ప్రకటించే విధంగా ప్రభా, సేవకులుగా అయితేనేమి, అయా తన పరిచారకులు అయితేనేమి ప్రభా నా తండ్రి, ప్రాముఖ్యంగా నాయన దైవజనులుగా అయితేనేమి ప్రభా, సాధనం చేసుకొని ప్రభా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రార్థన. ఈ దాసుని నిండుగా దీవించండి, కూడి వచ్చేటటువంటి స్టూడెంట్స్ మీరు ఆశీర్వించండి, కాలేజీని ప్రభా నా తండ్రి మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన. మీ దాసులు, దైవజనులు, అమ్మగారు ప్రభా, మీ కుమారుడిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అయా అన్ని తరగతుల వారిని మీరు ఆశీర్వదించండి. అయా ప్రత్యేకమైన నాయన మరొకసారి మీ దాసులు, దైవజనులు ప్రొఫెసర్ ప్రభన తండ్రి, అయా రేణులు గారి ప్రభన తండ్రి, తన సతీమణి ప్రియ సహోదరి ఆయా తండ్రి, ప్రత్యేకమైన తండ్రి సీమా వెస్లీ గారిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ దాసురాలను ప్రేమించి సంవత్సరం అనే ఒక దయా కిరీటాన్ని ప్రభా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు చేసిన ప్రతి సహాయమును బట్టి, చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. ఇది చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ప్రభా నిండు హృదయంతో కృతజ్ఞతలు సమర్పిస్తుండగా, రాబోయేటువంటి కాలంలో ప్రభా మరొక సంవత్సరం అడుగు పెడుతుండగా ప్రభా దేవా వారి పరిచర్య ప్రభానంతా అది మేలుకరంగా, దీవనకరంగా చేయమని, ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తి దయచేయమని, ఈ దాసుని కుటుంబాన్ని, ప్రేబిడల్ని, తన తండ్రి నాన్నగారిని ప్రభా నిండి దీవించి ఆశీర్వదించమని, ఏ లోటు లేకుండా, ఏ మేలు కొలువైనకుండా మీ కృపాక్షేమములు అనుగ్రహించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభును మా రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Amen, amen, amen. Wish you happy birthday. We'll sing a little song. Happy birthday. Happy birthday, many happy